మంచి మంచి చదువు చదివించుకోండి, నేను వాళ్ళకి ఒక పెద్ద అన్నగా తాతగా ఉంటానని మంచి ఉద్దేశంతో ఎంతమంది పిల్లలు అంతమంది చదువు నేర్పించిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రయత్నం చెప్పచ్చు. అది కాకుండా ప్రతి సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నదాతల సుఖీభావ కింద గత సంవత్సరం 20,000 జరిగింది. మొన్ననే 3 రోజుల క్రితం 7,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రజలకి మేలు చేయగలకు మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళందరినీ కాపాడుకుని వస్తున్నారు. దాని భాగంగా ఒక పక్క అభివృద్ధి అంటే ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కావచ్చు, రైలు కావచ్చు, బీపీ రోడ్లు కావచ్చు, అన్ని మీకు అందరూ తెలిసింది. ఆ గ్రామంలో సీసీ రోడ్లు అవుతున్నాయి, రైళ్లు అవుతున్నాయి, బీపీ రోడ్లు అన్ని అవుతున్నాయి. ఇంకా రాబోయే రోజులు ఉంది కాబట్టి అన్ని విధాలుగా అభివృద్ధి చేసడానికి మనం ముఖ్యమంత్రి. అది కాకుండా ఈరోజు చూడండి, సీఎం డిపార్ట్మెంట్ ఎంతో మంది హాస్పిటల్ పాలై ఇబ్బంది పడుతూ వాళ్ళు అప్పులు పాలు చేసుకొని హాస్పిటల్కి ఖర్చు పెట్టుకొని ఎన్నో లక్షల్లో ఖర్చు అయ్యి, వేలుల్లో ఖర్చు అయ్యి ఎంతో మంది బాధపడి అప్పులు పాలైతుంటే అలాంటి వారికి నేనున్నానని మీకు అండగా ఉంటానని చెప్పేసి సీఎం డిపార్ట్మెంట్ ఆదుకుంటానని మన ముఖ్యమంత్రి ఈరోజు చెప్పాలంటే సీఎం డిపార్ట్మెంట్ చెక్కులు దాదాపుగా 36 విడుదల యూనిట్కి 36 విడుదల 72 మందికి 62 చెక్కులు ఈ రోజు వచ్చింది. 72 మంది శాంక్షన్ అయ్యాయి ఇప్పటికి ఈ రోజుకి. ఈ రోజు అంటే అది వేరే. ఈ రోజు ఒకటే 72 చెక్కుల ద్వారా 64,68,000 రూపాయలు ఈ రోజు వస్తుంది. ఈ రోజు చెక్కులు పంపింది మొత్తం ఈ రోజుకి. అంటే మన ప్రభుత్వం ఇచ్చినప్పటి నుంచి ఆదుకున్న మన ముఖ్యమంత్రి గారు దాదాపుగా 915 మందికి డబ్బు అయితే ఇచ్చినాడు తెలుసా మన ముఖ్యమంత్రి గారు. 5,26,00,000 మన నియోజకవర్గం ఉంటే ఈ రోజుకి 915 గాను 5,20,00,000 మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. మనందరూ కూడా ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు చెక్కులు తీసుకోవడాలు, డబ్బులు బ్యాంకులో వేస్తారు, ఖర్చు పెట్టుకుంటారు. ఈ డబ్బులు మీకు ఆ రోజు హాస్పిటల్ పాలైనప్పుడు ఖర్చు పెట్టినప్పుడు మీకు బాగా తెలిసింది కాదు, ఇంత డబ్బు పోయింది కదా హాస్పిటల్కి అని. మరి తిరిగి ఎంతో ఒక 50% వచ్చిన ఆ డబ్బులు ఈరోజు వచ్చినామంటే ఈజీగా ఖర్చు పెడదు. అది ఎలా వచ్చింది? ఈరోజు ఆ పెద్దమైన ఉంటుంది కదా మనకి ఈరోజు వచ్చింది. ఆ పెద్దగా మనం రుణం తీసుకోవాలా? రుణం ఎలా తీసుకోవాలంటే ఏమైనా మనం ఆశ్రయిస్తామా? ఇంకా ఏమైనా పని చేస్తామా? ఏం కాదు కదా. ఆయన పార్టీ పెట్టినా, ఆయన పార్టీ నడుపుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక ఓటు వేసిన దానికి ఇంతమంది ఇన్ని ప్రజలకి ఇంత మేలు చేస్తున్నారు. ఒక్క ఓటు కోసం ఇంతమందికి ప్రజలకు మేలు చేస్తున్నారు. రేపు ఎందుకంటే ఈ మాట ఈరోజు ఎంతో మంది కూడా రాకపోయిన వాళ్ళు కూడా ఎవరు వచ్చి అన్నా ఈరోజు కదా వాళ్ళు ఏదో తెలివికి చేశానన్నా కూడా అలాంటి వాళ్ళు కూడా ఎంతో మందికి ఈ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. రేపు స్థానిక ఎన్నికలు రానా ఏది వచ్చినా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చూడండి 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇంత డబ్బు ఇవ్వరు. ఏ సీఎం కూడా ఇవ్వరు. ఈరోజు కాలేజీకి పోయినాం, హాస్టల్ 6 కోట్ల రూపాయలతో ఈరోజు ఓపెన్ చేస్తే దాంట్లో పాలికలే ఆడపిల్లలకి ఓన్లీ. రాష్ట్రంలో 5 శాంక్షన్ అయి కట్టే పరిస్థితులు ఉంటే మొత్తం ఫస్ట్ మొదటిసారి రాష్ట్రంలోనే ఈ గుంటకల్లో వారికి హాస్టల్ పూర్తి చేసి ఈరోజు ప్రారంభించడం అంటే చాలా అదృష్టం. ఇవన్నీ చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నారంటే అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు. ఏం అభివృద్ధి ఏం కదా? మీరు 5 సంవత్సరాలు నేను ఆ పార్టీలో ఉన్నా, ఇంటికే పరిమితమైనాం కానీ నేను ఏ రోజు కూడా బయట తీసుకొని ఇట్లా అభివృద్ధి చేస్తున్నామని ఇప్పుడు రాలేదు.
ఎందుకంటే లేదు. ఇప్పుడు ఊర్లో పోతే శిక్షలు ఒకటి కనపడ్డా, ఎక్కడ కనపడ్డా? ఈరోజు చూడండి ఎక్కడ పోయిన శిక్షలు. ఈరోజు విద్యకి ఎంత ప్రాధాన్యత చూడండి. ఈరోజు ముందు కాలేజీ గత 19 సంవత్సరాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కట్టించి పూర్తయిన తర్వాత దాన్ని శాంక్షన్ చేయకుండా భూబంగాళాలకు తయారు చేసింది. భూబంగాళాలకు తయారయ్యేదాన్ని మరి మన ప్రభుత్వం 24లో మనం వచ్చిన తర్వాత మన కలెక్టర్ గారు చెప్పి 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు త్వరలోనే దాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. అదే ముందు కాలేజ్ కూడా త్వరలోనే శాంక్షన్ అయిపోతుంది. పాత మెడికల్ కాలేజ్ అది త్వరలోనే శాంక్షన్ అయిపోతుంది. ఎక్కడి నుంచి ఈ అభివృద్ధి కనబడట్లేదు అని నేను నేను అనుకుంటాను. వాడు మామూలుగా మన భాషలో పల్లెటూరు భాషలో కొండకాల్సి గూడెలు తెచ్చుకుంటామంటారు. అదే మీరు వాడిన సామెత తెలుసా? అందరూ తెలుసు కదా. ఆ సామెత ప్రకారంగా ఆ పార్టీ వరకు అంతే. సరే మీరు అభివృద్ధి మీరు చేసినప్పుడు 150 సీట్లు వచ్చినాడు కదా, 170కి ఆసారి అభివృద్ధి 5 ఏళ్ళు నడిపినారు కదా. 5 ఏళ్ళ తర్వాత కదా ఎలక్షన్ వచ్చింది. మరి 11 సీట్లకి ఎందుకు ఓటైనా? నేను అదే అదే నిన్న ఎవరు నేను మరి బాగలేదు వద్దు కదా. అది కాదు, కూర్చొని మాట్లాడేటప్పుడు ఉండాలి. ఏ టైంలో ఏ రకంగా ఇప్పుడు అందరూ స్వతంత్రం ఉంది. ఆ పాట ఆ రోజుల్లో స్వతంత్రం ఉండే ఈ గుడ్డిన నియోజకవర్గం ప్రజలకి కాలాలు రాజకీయం చేస్తారు. ఏ పోలీస్ స్టేషన్ పోయినా, ఏ ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా పని చేసుకొని పోతారు. నేను లేకపోయినా తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు లేకపోయినా ఇక్కడ లీడర్స్ ఉన్నారు, వాళ్ళతో పనులు ఉంటాయి. ఆ రోజు పడుకున్నారు ఏక చక్రాధిపతి లెక్క ఒకరు ఏలుకొని ఆ రోజు మీ పరిపాలన ఉండేది. ఈరోజు సింపుల్ లేక ఊరికి అంటే వాళ్ళు ఒప్పించేదానికి ఈ రకమైన మాటలు మంచిది కావు. అభివృద్ధి ఈ రోజు రాష్ట్రంలో మేము చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ శభాష్ ఉంటున్నారు కాబట్టి 160 సీట్లకి ఈ పెద్ద ముఖ్యమంత్రి అయితేనే అని చెప్పే ఒక నమ్మకంతో 164 సీట్లు ఇచ్చి ఈరోజు గెలిపించిన పార్టీ ఈ రాష్ట్ర దేశంలోనే. ఎందుకంటే మీరు అందరికీ మాట ఏమప్ప చక్కలేసి వెళ్ళిపోతుంది కదా అని మాకు కూడా కొంచెం ఏమాత్రం ఇక్కడ ఒక ఆఫీస్ పెట్టి మీ అర్జీలు తీసుకొని ఆ ఫ్రెండ్ చేసి ఇంకా ఏదైనా రాకపోతే దాన్ని జమ చేసి మీరు పంపించి పెద్దకి పెద్దయినా వాళ్ళు మహిళ వర్గాలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ కష్టాలు మనం ఆదుకున్నాం అన్నట్టు ఆయన సాక్షులు చేపించి కృతజ్ఞతలు ఈ మాట నేను చెప్పాలి కదా, చెప్పదు కదా. దానికోసమే నేను చెప్పింది. మరి ఏమో మా ఎమ్మెల్యే గారు ఇచ్చేది అంటే ఏదో అనుకోకండి. నేను లోపల ఉంటే ఒకరితో మాట్లాడతా. ఎవరైనా పని చేసిన పని చేసామన్నా పని చేయాలన్నా లేదన్నా. ఎప్పుడైనా ఈ పోయిన 5 సంవత్సరాలు ఈ సీఎం ఏర్పాటు చేయలేమని అనుకున్నారా? మరి ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్పచ్చు. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రజలు శక్తి తీసుకోవాలి. రేపు 2 పీర్ల పండుగ కల్లా డబ్బులు తీసుకోండి. వాళ్ళు పండుగ హ్యాపీగా చేసి ఆ డబ్బులు డ్రా చేతులు ఎంచుకున్నప్పుడు ఎమ్మెల్యే ఇచ్చినప్పుడు దాన్ని నిలుపుకొని అక్కడ సీఎం గారు పంపించినప్పుడు పెద్ద సీఎం గారు నిలుపుకొని ఆ డబ్బులు హ్యాపీగా మంచిగా ఖర్చు పెట్టాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ఇంకా అలాంటి పేషెంట్ ఇంకా పేషెంట్ గా ఉంటే మంచి మంచి దినాలు ఎగిపెట్టి ఆ పిల్లల్ని రికవరీ చేయాలని చెప్పి చదివించుకుంటున్నాను.